అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అని ఈ మేరకు ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు కూడా జరిపారు అని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. కానీ అల్లు అర్జున్ ఎక్కడా ఇంతవరకు దాని మీద స్పందించలేదు. వాటిని ఖండించలేదు. ఎక్కడ అఫీషియల్‌గా స్పందించలేదు. బట్ ఆ వార్తలైతే వాటంతటికి అవే ఆగిపోయాయి. అయితే ఇదే క్రమంలో ఈరోజు హైదరాబాద్‌లో వాళ్ళ అభిమానులతో ఒక స్టార్ హోటల్‌లో అల్లు అర్జున్ సమావేశమయ్యారు. వాళ్ళ అభిమానులతో ముచ్చట్లు, ఫోటోలు దిగారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలను నెట్టింట కొందరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగా అందులో తప్పేముందో అర్థం కాలేదు. మరి అసలు అల్లు అర్జున్ వ్యాఖ్యలను ట్రోల్ చేయడం కోసమే కొన్ని సెపరేటు ఏదో పిల్లని పని హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలో ఏం తప్పుందో అర్థం కాలే. ఆయన ఏమంటారు? నేను నన్ను అభిమానించే వాళ్ళతో పాటు నన్ను ద్వేషించే వాళ్ళకు కూడా ఒక విషయం ఎప్పటినుంచో చెప్దామనుకుంటున్నా. మీకెవరైనా నచ్చలేదు అనుకోండి, వదిలేయండి. వాళ్ళ గురించి పట్టించుకోకండి. ఇప్పుడు మీకు ఒక హీరో నచ్చలేదు, వదిలేయండి. పట్టించుకోకండి. మీమ్స్ అని, ట్రోల్స్ అని మీ సమయం ఎందుకు వృధా చేసుకుంటారు? మీ శక్తి ఎందుకు వృధా చేసుకుంటారు? దానికోసం డబ్బెందుకు వృధా చేసుకుంటారు? నచ్చకపోతే వదిలేయడమే బెటర్ కదా! అట్లా నచ్చని వాళ్ళ మీద టైం వేస్ట్ చేసుకునే బదులు మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందైనా నిలబడండి. మీరు కొన్ని ఫీల్ అయినా అంటే కొన్నిటిని ఆస్వాదించనైనా ఆస్వాదిస్తారు కదా అని చెప్పి అన్నారు. అండ్ ఒక మనిషికి శక్తి, డబ్బా, ఎనర్జీ ఏదైనా కానియండి 100% ఛార్జింగ్ అవసరం. 100% ఛార్జింగ్ ఉంది ఒక మనిషికి రోజు అనుకుంటే, ప్రతిరోజు లేవగానే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు 100% ఛార్జింగ్ ప్రతిరోజు ఉపయోగించుకోవాలి. ఆ ఛార్జింగ్ దేనికోసం ఉపయోగించుకుంటారు అనేది కీలకం. మీకు నచ్చని వ్యక్తుల మీద దాన్ని ఉపయోగించుకునే బదులు మీ గ్రోత్ కోసం మీరు ఉపయోగించండి. మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నచ్చని వాళ్ళ మీద టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అని చెప్పి తన మీద విమర్శలు చేసే వాళ్ళనైనా, లేకుంటే తనను ట్రోల్ చేసే వాళ్ళనైనా, లేదా తన అభిమానులు ఎవరినైనా వేరే హీరో అభిమానులు ట్రోల్ చేసినా, విమర్శలు చేసినా మీరందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి అన్నారు. తప్పేముంది? ఆయన వ్యూ అదే, ఆయన వర్షన్ అది. ఇందులో ఏమో సమాజానికి పెద్ద హాని చేసే విషయాలు, లేకపోతే ఆయన ఏదో వ్యక్తిగతంగా ఇంకా బూతులో ఇంకేదో దారుణాలు మాట్లాడలేదు కదా. నచ్చని వ్యక్తుల మీద టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అన్నారు. మరి ఈ కామెంట్ల మీద మరి నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎందుకు కనిపిస్తుందో అర్థం కావట్లేదు.